ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే ఈ కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డను మీ అందరికీ వందనాలు. నా దేవుడు ఉన్నతమైన కార్యాలు చేయడానికి సరిపోయినవాడు, చాలినవాడు. మరొక మాట మీతో చెప్పాలి. అదేమిటో తెలుసా? నెల ముగుస్తుంది, మరో నెలలో ప్రవేశిస్తూ ఉన్నాం. అయితే చిత్రం ఏమిటో తెలుసా? ఇంతకాలం గత 11 నెలలు జరిగిన సంభవాలు వేరు, 12వ నెలలో ప్రవేశపెట్టిన దేవుడు నీకు చేసే గొప్ప కార్యాలు వేరు. అది ఏమిటి అంటారా? బైబిల్ లేఖనం ప్రకారం చాలా తేటగా యోబు గ్రంథం 9వ అధ్యాయము 10వ వాక్యంలో ఇలాగ రాయబడి ఉంది. నిశ్చయముగా ఎవ్వడూ తెలుసుకోలేని మహత్తైన కార్యములను, లెక్కలేని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. అంటే నీ ఊహకు మించినవి ఆయన కార్యాలు, లెక్కలేనన్ని కార్యాలు, అద్భుతాలు నీ కొరకు చేయబోతున్నాడు. ఈ మాట విన్నాక మీ ఆత్మీయ జీవితంలో ఒక ఉన్నతమైన కార్యం జరిగి మంచి మనుగడ, మంచి భవిష్యత్తు మీకు కలగబోతుంది. ఇప్పటి వరకు కన్నీళ్లతోనూ, వేదనతోనూ, కలవరంతో సాగారు. నా దేవుడు అంటాడు, నా ప్రజల కోసం వాళ్ళకు తెలిసేటట్టుగా తెలియని కార్యాలు కూడా నేను చేస్తాను అంట. నువ్వు ఆయన ఎంతగా ఆశ్రయించి ఆయన పాదాల దగ్గర నిలబడి ఆయన వైపు తేరి చూస్తావో, ఆయన ఏమంటున్నాడు తెలుసా? లెక్కలేని కార్యాలు చేస్తాను. నీకు మనుషులను ఆశ్రయిస్తే 1-2 కార్యాలు జరగవచ్చు. మనుషులను నీవు ఆశ్రయిస్తే కొంతవరకు సహాయం అందవచ్చు. కానీ జీవాధిపతి, సర్వశక్తిమంతుడు, సర్వం చేయగలిగిన దేవుని గాని నీవు ఆశ్రయించు చూడు, ఒక కార్యం కాదు, 2 కార్యాలు కాదు. ఈ నెల ప్రారంభంలో ఎందుకో నిన్ను మీద మనసు పెట్టుకున్న దేవుడు అంటున్నాడు, లెక్కలేనన్ని కార్యాలు చేస్తా. ఈ వాగ్దానం మీద చేయి పెట్టి ప్రతిరోజు ప్రార్థన చేసుకోనండి. ప్రభువా, ఈ నెలలో ఇంతటి వాగ్దానం ఇచ్చావు, లెక్కలేని అద్భుతాలు, మహత్కార్యాలు నిశ్చయముగా చేస్తాను నీవు మాట ఇచ్చావు గనక నేను గ్రహించలేకపోయినా, ఎవరో గ్రహించలేకపోయినట్టి కార్యాలు చేయవని మీరు ప్రార్థన చేయడం మొదలుపెట్టండి. ప్రార్థన ఆలకించువాడు అద్భుతం చేయగలిగిన వాడు. ఆకలి మధ్యలో అరణ్యంలో ఉంటే 5 రొట్లతో అన్ని గొప్ప అద్భుతాలు చేయలేదా? ఇశ్రాయేలు ప్రయాణంలో అడ్డుగా నిలబడిన సంఘటన ఎర్ర సముద్రం నిలబడితే ఊహించల ఎవరు అది పాయులవుతుందని. ఎవరో గ్రహించలేని మహత్కార్యాలు చేయగలిగిన వాడు తన చేతి కర్ర అలా మోషేను ఎత్తమని ఆ ఎత్తిన కర్ర గణపరుస్తూ దైవజనుని స్వీకరించి అంగీకరించి సముద్రాన్ని విడగొట్టి ఆరిపోయేట్టుగా చేసి రాత్రికి రాత్రే ప్రజలు నడిచెళ్ళేట్టుగా చేశారుగా. విన్నారా? ఇవి వెలిగిన సత్యమే. మరి యోబు గ్రంథంలో ఊరకనే రాయలేదుగా. నీవు ఆరాధన చేసే దేవుడు లెక్కకు మించిన కార్యాలు చేస్తాడు. ఎవరు ఊహించిన కార్యాలు చేస్తాడు. ఆ కార్యాలు మహిమ కలిగిన కార్యాలు అయి ఉంటాయని, ఆ మహిమ కలిగిన కార్యాలు నీకు చూపించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆహా, ఎంత అద్భుతం! ఎందుకో ఈ నెలలో నా దేవుడు అత్యధికంగా నేను ప్రేమిస్తున్నాడని చెప్పడానికి ఇష్టపడుతున్నా. ఏదో ఒక వాగ్దానం వచ్చింది, వెళ్ళాను అని అనుకోవడం కాక ప్రత్యేక కృప చేత నీవు నడిపించబడబోతున్నావు. అట్టి కృప మిమ్మల్ని ఆవరించాలని, అట్టి శక్తి కలిగిన దేవుని మీద ఆధారపడి ఆయన పాదాలు పట్టుకుని, అయ్యా నాకు ఈ కార్యం చెయ్యు అని అడిగి చూడు. యోబు గ్రంథంలోని ప్రవచనం నీ పట్ల నెరవేర్చబడి ఓ దీవెనకరంగాను ఆశీర్వాదకరంగా చేయునుగాక. పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు, వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు. చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. ఈ నూతన నెలలో ఒక కార్యం చేసి మహిమ పొందండి. దీవెన చేత నింపండి. వారి కన్నులు ఆశ్చర్య కార్యాలు చూడాలి. వాళ్ళ జీవితంలో లెక్కలేని అద్భుతాలు అనుభవించగలగాలి. అట్టి కార్యాలు పిల్లలకు జరగాలని, పిల్లల విషయంలోనూ, ఆరోగ్య విషయంలోనూ, వ్యాపార విషయంలోనూ, ఆహార విషయంలోనూ, చేస్తున్న కష్టార్జిత విషయంలోనూ, ఆధ్యాత్మిక ఎదుగుదలలోనూ అన్ని విషయాల్లో కృప చూపి కార్యం చేసి నడిపించమని యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.